పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా, మీ అందరినీ కూడా పవిత్ర గురువారపు ప్రసంగ వాక్య ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈరోజుటి 3 పఠనాలు కూడా మన అందరినీ యేసుక్రీస్తు హృదయానికి దగ్గర కావాలని, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్షణాలను, యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క సద్గుణాలను, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రతి అణువు ఆత్మీయ వరాలను మన అందరికీ కూడా అనుగ్రహిస్తూ ఆయన ఈరోజు ఒక సేవక రూపంలో ఆయన శిష్యుల పాదాలను కడుగుతున్నారు. ప్రియులారా, యేసు ప్రభుల వారు ఈ లోకమునకు వచ్చింది ఆయన కీర్తింపబడడానికి కాదు, ఆయన యొక్క వైభవమును ఘనపరచుకోవడానికి కాదు, ఆయన యొక్క మేలెరిగిన తనమును ఇతరుల చేత మెప్పింప పొందుటకు కాదు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది, ఈ లోకంలో సువార్త చేసింది, ఈ లోకంలోకి ఆయన ప్రవేశించింది కేవలం నిన్ను బాగుపరచడానికి, నన్ను బాగుపరచడానికి, మన జీవితాలు అన్నిటిని కూడా ఒక సక్రమైనటువంటి మార్గములో ఉంచడానికి. అందుకే ఈరోజు 3 పట్టణాలు చూడండి, ఆయన యొక్క సేవాభావం మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మనకు తేటతెల్లమవుతుంది. అందుకే లూకా సువార్త 22:19 చదువుకుంటే నన్ను జ్ఞాపకపరుచుకొనుడు అని అంటున్నాడు. ఏమి మనము జ్ఞాపకపరుచుకోవాలి, ఏంటిని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, వేటిని మనము గుర్తుపెట్టుకోవాలి అంటే ఆయన జీవించినటువంటి జీవితమును, ఆయన మనకు అనుగ్రహించినటువంటి వరాలను, ఆయన యొక్క బోధనను, ఆయన యొక్క అద్భుతాలను, ఆయన యొక్క ఆశీర్వాదాలను, ఆయన దివి నుండి భూకి ఏ విధంగా వచ్చాడో నీ జీవితంలో, నా జీవితంలో ఏ విధంగా ఆయన కృపా వరాలను కురిపించాడో, నీ బిడ్డలను ఏ విధంగా దీవించాడో, నిన్ను ఏ విధంగా దీవించాడో, పవిత్రాత్మ శక్తితో ఏ విధంగా ఉంచాడో, ఇంకా నీ జీవితం ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడో, ఇవన్నీ కూడా ఈ గురువారం రోజున మనందరం కూడా స్మరించుకోవాలి. ఈ రోజున కాదు, కానీ ప్రతి ఒక్క దివ్యబల పూజలో మనం అందరం కూడా జ్ఞాపకపరచుకోవాలి. ఇవన్నీ కూడా ప్రతి క్షణం కూడా ఆయన స్తుతిస్తూ ఉండాలి, ప్రతి క్షణం కూడా ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. అందుకే ఆయన ఏం గుర్తుపెట్టుకోవాలి, వేటిని మనము గుర్తుపెట్టుకోకూడదంటే, ప్రియులారా, నేటి సమాజం అంతా ఎలా అయిపోయిందంటే దేవుని మహిమోత్తర కార్యములను మనం గుర్తుపెట్టుకోవట్లేదు. సాతాను గాని యొక్క కార్యాలను మనం గుర్తుపెట్టుకొని ఉంటున్నాము. సాతాను గారు చేసినటువంటి ఆ యొక్క పనులను గుర్తుపెట్టుకొని ఉంటున్నామే, కానీ యేసు ప్రభుల వారు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం అన్నిటిని కూడా మర్చిపోతున్నాము. అందుకే ఈ దేవాలయ పూజ ద్వారా ఆయన మనందరికీ కూడా ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను ఆయన ప్రసాదిస్తున్నారు. అదేమిటంటే, నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో మీరు కూడా ఆ విధంగానే ప్రేమించుకొనుడు. యోహాను సువార్త 13వ అధ్యాయం 34 చదువుకుంటే అక్కడ నేను మిమ్మల్ని ప్రేమించాను, మరి ఇతరులను నువ్వెందుకు ప్రేమించలేకపోతున్నావు? నేను మిమ్మల్ని 3 పూట్ల అన్నముతో దీవిస్తున్నాను, మంచి ఆరోగ్యంతో దీవిస్తున్నాను, మిగతా అన్ని ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని దీవిస్తుంటే, ఆశీర్వదిస్తుంటే ఆ యొక్క తగ్గింపుతనమును, ఆ యొక్క మహిమోత్వరమైనటువంటి అన్నిటిని కూడా నేను నీ కోసం పాటుపడుతూ ఉంటే నీ ఇతరుల కోసం ఎందుకు జీవించట్లేదు? అందుకే నూతన ఆజ్ఞ ఏంటంటే, మనల్ని శిక్షించే వాళ్ళని మనం క్షమించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, సేవించాలి, వారి దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే మనం వాళ్ళకి ఇవ్వాలి. స్వార్థంతో ఉండకూడదు, నిస్వార్థమైనటువంటి సేవ చేయాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు వరే ఎప్పుడైతే నువ్వు స్వార్థంగా ఉంటావో, ఎప్పుడైతే నీ జీవితాన్ని స్వార్థపరుచుకుంటావో, నేను యేసు లేడని గుర్తు చేసుకోవాలి. ప్రేమ సహోదరి, ప్రేమ ఎప్పుడైతే ఈ క్వాలిటీస్ను నీలో ఉంచుకుంటావో ఆ స్వార్థం అనేది నీలోకి రాదు. ఎప్పుడైతే వీటన్నింటిని కూడా నువ్వు ఇక్కడ పెట్టుకుంటావో ఈ స్వార్థపరుడు నీలోకి రాడు. ఎప్పుడైతే నువ్వు దేవునికి దూరం అయిపోతావు, ఇవన్నీ కూడా నీళ్ళకి వస్తాయి. అందుకే నూతన ఆజ్ఞనిస్తూ ఆయన మనందరికీ కూడా సేవాభావం కనపరుస్తున్నాడు. ఆ యోహాను సువార్త 13:15 చదువుకుంటే నేను చేసినట్లు మీరు చేయండి అంటారు. అంటే ఈనాడున ఈ గురువారం రోజున ఈ దివ్వల పూజలో ప్రతి ఒక్క గురువు కూడా
పాదాలను కడిగి ఆయన ముద్దాడితే ఆ విధంగా చేయమని, అంటే ఇప్పుడు రేపటి నుంచి మనము ఇంకా అందరి పాదాలు కడగాలని కాదు దాని అర్థము. ప్రతి ఒక్కరి అవసరాలు మనం తోడుగా ఉండాలని, ప్రతి ఒక్కరిని మనల్ని మనం ఏ విధంగా ప్రేమించుకుంటామో ఇతరులను కూడా ఆ విధంగా ప్రేమించాలని, ఇతరుల కోసం ఆ విధంగా జీవించాలని, ఇతరులను ఆ విధంగా మనం తీర్చిదిద్దాలని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశము. అందుకే ఈ యొక్క పవిత్ర గురువారం రోజున యేసుక్రీస్తు ప్రభువు స్థాపించినటువంటి దివ్య బలి పూజ నీ కోసమే, సేవకు రూపం దాల్చింది నీ కోసమే, నూతన ఆజ్ఞను కనపరిచింది కూడా నీ కోసమే, వీటన్నిటిని కూడా అనుగ్రహించింది కేవలం నీ కోసం నీ కోసం నీ కోసం. ఎందుకంటే నీవు రక్షణ పొందాలి, నీవు భాగ్యం పొందాలి, నీవు మహిమలో కనపడాలి, నువ్వు దేవుడికి బిడ్డగా నువ్వు మారాలి అని చెప్పేసి ఆయన పశువుల పాపలు జన్మించాడు, సామాన్య మనిషిగా జీవించాడు. మరలా ఏ తప్పు చేయకపోయినా ఏమి చేయకపోయినా నీ పాపాలు నా పాపం మనందరి పాపం ఆయనపై మోసుకొని మనందరి కోసం పాటుపడి, మనందరి కోసం 3 సార్లు క్రింద పడి, మనందరి కోసం రక్తం చెందించి, మనందరి కోసము గాయాల పాలయ్యి ఆయన మరణించి మళ్ళీ పునరుత్థానమయ్యాడు కేవలం నీ కోసమే. మరి నీ కోసం ఇంత చేస్తున్నటువంటి ఆయన కోసము నువ్వు ఏం చేస్తున్నావు? ఆయన చెప్పినటువంటి పనులను చేస్తున్నావా? ఆయన ఇచ్చినటువంటి వాక్యం చదువుతున్నావా? ఆయన అనుగ్రహించిన ఆజ్ఞ ప్రకారం జీవిస్తున్నావా? మరి ఏ విధంగా నీ జీవితం పోతుంది? ఏ విధంగా నీ భక్తిని కనపరుస్తున్నావు? ఏ విధంగా నీ విశ్వాసంలో ముందుకు సాగగలుగుతున్నావు అని చెప్పేసి ఆత్మ పరిశీలన గావించుకోవాలి. కావున ఈ పరిశుద్ధ పవిత్రమైనటువంటి గురువారం రోజున దేవా, నాలో కూడా సేవా భావమును, సేవా తత్వమైనటువంటి ఆ యొక్క సద్గుణాలను, గుణాలను అన్నిటి కూడా నాలో ఉంచుతూ నేను కూడా నీ వలె సేవించి నిన్ను ఏ విధంగా నీవు సేవించావో నేను కూడా నీ యొక్క బిడ్డలను సేవిస్తూ నువ్వు ఎన్నుకోబడినటువంటి బిడ్డలకి పాటుపడేలా నన్ను కూడా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి యొక్క దైవరాజ్య విస్తరణను కూడా బలముగా వాడుకోండి అని చెప్పేసి మనందరం కూడా ఈ గురువారం రోజున ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనం దీవించి కాపాడుదురుగాక.